ప్రైజ్ లార్డ్ అండి. అభినవ్ జాన్సన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుంట పునుగులు చేసుకుందామండి. పాతకాల పద్ధతిలో చేసుకుందామండి. చాలా బాగుంటుంది తినడానికి. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ తినడానికి చాలా ఇష్టపడతారు, ఎవరు తినడానికైనా. ఈరోజు అది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది మన దోశ పేస్ట్ అండి. దోశ పేస్ట్నే యూజ్ చేస్తారండి. దానికి సరిపడా దోశ పేస్ట్ అండి. ఇది ఆయిల్ అండి, సరిపడా ఆయిల్, ఆనియన్స్ అండ్ ఇవి గార్లిక్స్, ఇది ఉందండి అల్లం అండి, ఉల్లిపాయలు, అల్లం, కరివేపాకు, అలాగే ఉల్లికాడలు అండి. కొంచెం ఉల్లికాడలు వేసుకుంటున్నానండి, ఉంటే వేసుకోండి, బాగుంటుంది. తగినంత సాల్ట్, పసుపు అండి, ఈ జీలకర్ర అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు. అలాగే గుంట పునుగులు వేసుకోవడానికి కొంచెం కళాయి అండి, ఇది చూడండి, బాండు అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు. ఆనియన్స్ వేద్దామండి. ఫస్ట్ ఆనియన్స్ అన్నీ కలిపేసుకోవచ్చండి, పర్వాలేదు. కలిపేసుకోవచ్చండి. కొంచెం ఇది ఉల్లికాడలండి. ఇవి మిర్చి వేసుకోవట్లేదండి, పిల్లలు తింటారు కదండి, కొంచెం మంటకుంటుందండి, వేసుకోవట్లేదండి. పెద్దవాళ్ళకి అయితే వేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ టైం అండి, పిల్లలకి స్నాక్స్ లాగా కొంచెం బాగుంటుంది వేస్తున్నానండి. అలాగే జీలకర్ర, తగినంత జీలకర్ర అండి వేసుకోవచ్చు, అరుగుదలకు చాలా మంచిదండి. ఈ సాల్ట్ అండ్ పసుపు అండి. దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. దీన్ని చక్కగా అన్నీ కలిసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. తగినంత కొంచెం వాటర్ పోసుకుందామండి, మరీ అంత థిక్నెస్గా అవసరం లేదు. ఇది కూడా దోశ పేస్ట్ వాటరేనండి, వాటర్ మామూలుగా దోశ పేస్ట్ వాటర్ పోస్తున్నాను. కొంచెం అయినా కూడా చాలా వస్తాయండి పునుగులు, బాగా పొంగుతాయి కదా. ఇది కొంచెం పులిస్తే బాగుంటుంది, కొంచెం దోశ పిండితో వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇదిగోండి, ఇలాగా మిక్స్ చేసి పెట్టుకొని కాసేపు ఇది అంతా అది పేస్ట్లోకి పట్టేటట్లు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం పక్కన పెడదామండి. 5 నిమిషాలు పక్కన పెడదాం. అంతలాగా మనం కళాయి సిద్ధం చేసుకున్నాం అండి. పొయ్యి మీద పెట్టుకొని చక్కగా హీట్ చేసుకున్నాం అండి. చక్కగా హీట్ ఎక్కితే బాగా వస్తుందండి. చూద్దాం. ఇదిగోండి, ఇలాగా కొంచెం హీట్ ఎక్కింది కదండి. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేద్దామండి, కొంచెం సిమ్లో పెడదాం. ఇదిగోండి, కొంచెం ఆయిల్ వేద్దామండి, అన్నిట్లో ఆయిల్ వేద్దామండి. ఇంత ఇలాగ ఆయిల్ వేసేద్దాం అన్నిట్లో. ఊరకనే అయిపోద్దండి, క్షణంలో అయిపోద్ది ఇది. ఎందుకండి ఇలాగా చిన్నది వేసుకోండి, బాగా పొంగిద్దండి. చిన్న స్పూన్ అయితే బాగుండేది, కొంచెం పెద్దది వేసినట్టండి. ఇది ఇలాగా చక్కగా నీట్గా వస్తాయండి గుంట పునుగులు. చూడడానికి బాగుంటుంది, తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. పాతకాల పద్ధతిగానే ఉంటుందండి, చాలా బాగుంటుందండి. పాతకాల వంటకాలే బాగుంటాయండి. కొంచెం లైట్గా వేసుకుంటే బాగా పొంగిద్దండి. చాలు. ఇలా మూత పెట్టాను. ఇదిగోండి, ఇలాగా చేంజ్ చేసుకుందండి. చేంజ్ చేసుకుంటే బాగుంటుంది.
ఇలాగా అన్నీ ఇలాగ చేంజ్ చేసుకుని ఊరికనే చేంజ్ అయిపోతాయండి. చూడండి ఆయిల్ ఎక్కువ అవ్వకుండా ఉంటుందండి ఇది చేస్తే. ఇదిగోండి ఒకసారి చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా తీసేసుకోవచ్చు, బాగుంటుంది మెత్తగా. చక్కగా రెడీ అయిపోయి ఇదిగోండి. దీని ఫోర్క్ ఎక్కడ ఉందండి? ఫోర్క్తో తీస్తున్నానండి, దీనిది స్పూన్ ఎక్కడ ఉంది కనిపించలేదు. ఇదిగోండి ఇలాగ అన్నీ ఇలాగే తీసేసుకుందాం అండి, చాలా బాగుంటుంది. చూడండి ఇంత బాగుంది. కొన్ని ఈజీగా వచ్చేస్తాయి గుంట పునుగులు అండి, మంచి టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి అలాగే చక్క అన్నిట్లో ఆయిల్ పోసేసానండి. ఆయిల్ పోసేసి చక్క ఆయిల్ ఇష్టమైన గంటలు రెడీ అయిపోయాయండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా బాగుంటుందండి పిల్లలు పెట్టుకోవడానికి. చూడండి చాలా చక్కగా ఈజీగా బాగుంటుందండి తినడానికి కూడా. స్పాంజీలాగా ఉంటుందండి చక్కగా తినడానికి, స్పాంజీలాగా చక్కగా బాగుంటుందండి. ఇది ప్లేట్లో పిల్లలు సర్వ్ చేసి వడ్డిద్దామండి. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి చేస్తే. ఇది ఈవినింగ్ టైం కదండి, ట్యూషన్కి వెళ్తున్నారు, తినేసి స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు. ఏదో ఒకటి 3 o'clock ఏదో చేసి పెట్టుకుంటే బాగుంటుందండి పిల్లలు కదండి. థ్యాంక్స్ అండి వాచ్ చేసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి.